రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకాన్ని వెంటనే అమలు చేసి లబ్ధిదారులను ఎంపిక చేయాలని భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ గోదావరిఖని పట్టణ కమిటీ డిమాండ్ చేసింది. అయితే ఈ సందర్భంగా సోమవారం రోజు గోదావరిఖని కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ కార్యదర్శి కొంటూ సాగర్, పట్టణ కార్యదర్శి అట్ల శివకుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో భాగంగా యువతకు రాజీవ్ యువ వికాస్ ద్వారా స్వయం ఉపాధి పొందేందుకు ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల నుండి భారీ ఎత్తున దరఖాస్తులు తీసుకోవడం జరిగిందని, అది కేవలం ఇప్పటి వరకు కాగితాలకే పరిమితమైంది తప్ప రాజీవ్ వికాసం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధి పొందిన ఏ ఒక్క యువత కూడా లేదని సందర్భంగా గుర్తు చేశారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు గుండబోయిన శ్రీనివాస్ యాదవ్, సూర్య ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాస్ పథకాన్ని వెంటనే తిరిగి ప్రారంభించాలని భారత ప్రజాతంత్ర యువజన సమైక్య పెద్దపల్లి జిల్లాగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఎంతో హఠాత్తుగా రాజీవ్ యువ వికాస్ పథకాన్ని ప్రారంభించినప్పటికీ పూర్తి స్థాయిలో అది ఎవరికి కూడా యువతకు దానివల్ల ఉపాధి అవకాశాలు పొందలేదు. అది మధ్యలోనే అర్ధాంతరంగా దాన్ని నిలిపివేశారు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము తిరిగి ప్రారంభించి రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులందరికీ కూడా ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా మళ్ళీ పథకాన్ని ప్రారంభించాలని యువజన సంఘంగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతోమంది నిరుద్యోగ యువత డిగ్రీలు, పీజీలు, అదేవిధంగా ఎంటెక్లు, బీటెక్లు చేసిన వాళ్ళందరూ కూడా వారికి సరైన ఉపాధి అవకాశాలు లేక చాలీచాలని జీతాలతోటి ప్రైవేటు కంపెనీలలో ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతం లాంటి ప్రాంతాలలో పరిశ్రమలలో క్రింది స్థాయిలో కూడా ఉద్యోగాలు చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే కుటుంబ పోషణ ముఖ్యంగా వారికి భారంగా ఉన్నది కాబట్టి వారు చదివిన చదువులకు తగ్గట్టు ఉద్యోగం కానీ ఉపాధి అవకాశాలు కానీ ఎక్కడా కూడా వాళ్ళకి లేవు. కాబట్టి ఇటువంటి క్రమంలో రాష్ట్ర ప్రభుత్వము రాజీవ్ యువ వికాస పథకాన్ని ప్రవేశపెట్టడం దాన్ని ఆహ్వానించదగ్గ విషయమే. కానీ దాన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయలేదు. కాబట్టి ఇప్పటికైనా మళ్ళీ తిరిగి ఈ పథకాన్ని ప్రారంభించి లబ్ధిదారులుగా ఎవరైతే ఎంపిక అవుతారో వారికి తక్షణమే ప్రభుత్వము ఆర్థిక సహాయము చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.